మీ గారాలపట్టి సక్కు భోజనం పూర్తయింది. మీకు పండు తినిపించిన తర్వాతే తను భోంచేసింది. ఉమా, శివప్ప కూడా భోంచేశారు. మీకోసం వేడివేడిగా వడ్డించాను, భోంచేస్తారా? తప్పకుండా. కానీ నాదొక చిన్న షరతు. భగవంతుడా, ఏమిటా షరతు? చెప్పండి, నేను ఏం చేయాలి? మీ భక్తులంటే మీకు గారాబం, నన్ను పట్టించుకోరు. సరే, షరతు కాదు, కోరిక అనుకో. పోనీ అభ్యర్థన అనుకోరాదు? ప్రియా, ఏమిటిది? ఏమిటండి ఇవాళ కొత్తగా? మీరు నాకు దండం పెట్టడమా? నేను నీకు దండం పెట్టకూడదా? సరే సరే, భోజనం చల్లారిపోతోంది. మీరు చెప్పదలుచుకున్నదేమిటో చెప్పండి. చెప్తాను, తిను. స్వామి, ఏమిటిది? నీకోసమే దేవి. ఇది తిని నీ ఉపవాసాన్ని విరమించు. నేను ఈ రోజంతా ఉపవాసం ఉన్నాను. నువ్వు కూడా ఏమీ తినలేదని నాకు తెలుసు. ఈ తీపి తిని నీ ఉపవాసాన్ని విరమించు. తిను. మీరు భక్తులని అనుగ్రహించడంలో లీనమైపోయి ఉంటారు కాబట్టి నన్ను పూర్తిగా మర్చిపోయాను అనుకున్నావు, అవునా? సకు సకు ఏంటండి, ఏమైంది? ఇది బయట కనపడలేదా? అంటే తను ఇంట్లో లేదా? మరి తను ఎక్కడికి వెళ్ళినట్టుంది? సకు 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 అసలు నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? ఉండండి. సకు, తల్లి సకు, ఏమండి తన ఇంట్లో లేదు. సకు సకు సకు. అరే, ఏమైంది? అందరూ సక్కు పేరు కలవరిస్తున్నారు. సక్కు ఏదమ్మా? గుడికి వెళ్ళిందిరా, తెల్లవారుజామునే వెళ్ళింది. నాకంటే ముందు వెళ్ళిందా? కాస్త ఆగవే అంటే వెళ్ళలేదు. ఇవి కావాలి అవి కావాలి అని నన్ను అడిగి అన్ని తీసుకెళ్ళింది. తను అడిగితే ఇచ్చేసావా? ఎందుకు? ఎందుకేంటి? అది అడిగితే నేను ఇవ్వనని ఎలా చెప్తాను? శివ, ఈవేళ నాకు సఖు కనువిప్పు కలిగించింది. నిన్నటి వరకు అది ఎప్పుడు ఏం చేసినా నేను అడ్డుపడేదాన్ని. అయినా కూడా అది బామ్మ ప్రేమని అర్థం చేసుకుంది శివప్ప. ఇందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలని అందరూ అంటూ ఉంటారా? అమ్మా, నేను బయటికి వెళ్ళొస్తానమ్మా. ఎందుకు లేపనం తయారు చేస్తుంది? ఎందుకని పాండురంగడి చెవులు మూసేసి ఉన్నాయి? సకు, పాండురంగడికి చలి వేయకుండా ఉండాలని వస్త్రం కప్పావా? అవును నాన్నగారు, పాండురంగుడు నిన్నంతా నీళ్ళల్లో ఉన్నాడు కదా, జలుబు చేయకూడదు ఇంకా జ్వరం రాకూడదు అని. సరే, మీరు ఈ లేపనాన్ని పాండురంగుడి నుదుటి మీద రాయండి. పాండురంగడిని ఎంతో బాగా చూసుకుంటున్నావు. మీరే అంటారు కదా పాండురంగుడు సృష్టినంతా పరిరక్షిస్తాడు అని. మరి ఆయన ఎవరు చూసుకుంటారు? మనమే కదా చూసుకోవాలి.
పాండురంగా నువ్వు బాగా అలసిపోయి ఉంటావు కదా, సరైపోతుందిలే. అసలు ఎవరైతే నిన్నిక్కడి నుంచి ఎత్తుకెళ్లి నీళ్ళల్లో పడేశారో వాళ్ళని మనం ఖచ్చితంగా శిక్షిద్దాం. సకు, శిక్ష? అవును, ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు నా పాండురంగని ఇలా బంధించి ఉంచిన వాళ్ళని శిక్షించాలి కదా. సకు, నువ్వు ఇలా అనటం సబబే, కానీ ఆ పని ఎవరు చేశారో మనకు తెలియదు కదా. నిజమే, కానీ మనం కనిపెట్టాలి ఇలాంటి తప్పుడు పని ఎవరు చేశారు. అది సరే గాని ముందు పద, స్వామిని అలంకరించాలి. రేపు ఏకాదశి, ఉదయానికల్లా అన్ని పనులు పూర్తి కావాలి. పాండురంగా, నిన్ను నీళ్ళల్లో పడేసిన దుర్మార్గుల్ని కనిపెట్టడానికి నువ్వు మాకు సహాయం చేయాలి. ఏంటి సకు, కళ్ళార్పకుండా అలా చూస్తున్నావేంటి? ఒకసారి అటు చూడు, ఆ పూలదండ కాస్త వంకరగా ఉన్నట్టుంది కదా. అయితే ఏంటి, ఎవరైనా పూలేదండ బాగుందా లేదా అని పైకెక్కి చూస్తారా? అలాగే ఉంటే నువ్వు ఏం పర్లేదు. నేను ఒప్పుకోను. పాండురంగడికి సమస్తము కనిపిస్తుంది. ఆయన పైనుంచి చూస్తారు కాబట్టి ఆయనకు అంతా కనిపిస్తుంది. మనం కింద ఉన్నాం కాబట్టి కళ్ళ ముందు ఉన్నది మాత్రమే కనిపిస్తుంది. మనం వెంటనే పూలదండని సరిచేయాలి. కానీ ఎలా చేయాలి? అదక్కడ ఎత్తులో ఉంది కదా. కంగారు పడకు, అది చాలా తేలిక. గుడి వెనక భాగం నుండే బాబా ఇందాక పైకెక్కాడు. మనం కూడా అలాగే ఎక్కుదాం, పద. పాండు, ఏం చూస్తున్నావు? నువ్వే కదా చెప్పావు నీ పాండురంగుడు పైనుంచి చూస్తాడని. ఆయనకి చుట్టుపక్కలున్నవని ఎలా కనిపిస్తాయా అని నేను చూస్తున్నాను. సకు సకు, అటు చూడు, అక్కడున్నది బజావా బాబాయే కదా. బావి దగ్గరికి వెళ్తున్నాడు.